వాళ్ళని స్పౌస్‌ని ఏ పని చేసినా కూడా అబ్బా! ఇది ఎంత చక్కగా ఓపికగా చేస్తారండి. మీ అంత బాగా ఇంకెవరిని నేను చూడలేదు. నిజంగా కూడా మనం వేరే వాళ్ళని చూడం గదా! హస్బెండ్ చూసినట్టుగా క్లోజ్‌గా. సో, ఎవరిని చూడలేదు. అబద్ధం ఆడట్లేదు అక్కడ నిజం చెప్పండి. అట్ ద సేమ్ టైమ్ ఉన్న దాంట్లో ఏ పని చేసినా గూడా అబ్బా! ఎంత బాగా పెడతారు మీరు. ఇదెంత బా చేస్తారు. కొంతమంది వాళ్ళ బట్టలు హస్బెండ్ అయినా, వైఫ్ అయినా చక్కగా పెట్టుకుంటారు. చెప్పండది. ఎప్పుడు కూడా బాగా ఉంటారు. మీరెంత బాగా ఎప్పుడు నీట్‌గా తయారయ్యి ఉంటారండి. అబ్బా! అసలు నాకు నచ్చుతుందిది. మీకు నచ్చేవి డేలో చేసే హస్బెండ్ ఆర్ వైఫ్ చేసేవి కంపల్సరీ వాళ్ళకి చెప్పండి. ఒకవేళ వాళ్ళు వంట ఎంత టేస్టీగుంది ఇది ఫుడ్డు. నువ్వు చాలా బా చేస్తావు. నువ్వు ఇన్ని ఎందుకు చేస్తున్నావు? నీకు కష్టమవుతది కదా! 2 చెయ్యి చాలు, ఒకటి చెయ్యి చాలు అంటూ వాళ్ళని ఎప్పుడు కూడా అంటే ఊరికే ఒకటే చెయ్యి, ఒకటే చెయ్యి అని చెప్పకుండా అబ్బా! నీకు కష్టమవుతది గదా! నీ బాడీకి, నీ చేతులకి నొప్పి పెడతది. నువ్వు ఒక కర్రీ చెయ్యి చాలు అంటూ మనము ప్రతిసారి కూడా వాళ్ళని అద్భుతంగా చెప్తూ దీన్ని పొగడడం అనరు. వాళ్ళు చేసే పనినే మనం అప్రిషియేట్ చేస్తున్నాం. మనం దాన్ని గుర్తిస్తున్నాం. రికగ్నైజ్ చేయడం అంటాం. సో, మనము ఇలా రికగ్నైజ్ చేస్తూ అద్భుతంగా చేయాలి.